తిరుపతిలోని పళని థియేటర్ సమీపంలో జనసేన పార్టీ ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి వ్యాప్తంగా 4 కేంద్రాల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియ చురుగ్గా సాగుతుందన్నారు. క్రియాశీలక సభ్యులకు ప్రమాదం జరిగితే ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం 50,000 నుంచి 2 లక్షల వరకు దురదృష్టవశాత్తు సభ్యుడు మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల ఆర్థిక భరోసా పవన్ కళ్యాణ్ కల్పిస్తున్నారన్నారు. దేశంలో మరే రాజకీయ పార్టీ చేయని విధంగా వేలాది మంది కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలుస్తున్న జనసేన పార్టీ అని చెప్పారు. లక్షలాది రూపాయల సాయం కార్యకర్తలకు అందించిన చరిత్ర జనసేనకుందన్నారు. చనిపోయిన కుటుంబ సభ్యులకు డబ్బులిచ్చిన దాఖలాలు వైసీపీకి ఉందని ప్రశ్నించారు. గత ఏడాది తిరుపతిలో 16,500 సభ్యత్వాలు జరగా ఈ ఏడాది 30,000 సభ్యత్వాలు సాధించడమే లక్ష్యమన్నారు. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం ఉద్యమి అని క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గత నెల 26వ తేదీ ప్రారంభించాం. దేశవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఈ ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు. ప్రతి సాధిక్ అంటే మేమందరం కూడా సాధికుల్లాగా మేమందరం కూడా కష్టపడి పనిచేసి జనసేన పార్టీ కోసం, జనసేన పార్టీ కుటుంబ సభ్యుల కోసం మాకు ఏమి జరిగినా మా కుటుంబ సభ్యులకి పార్టీ భరోసాగా వాళ్ళకి ఒక సహాయం చేయాలని ఆలోచనతో వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. భారతదేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ చేయని సాహసం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. క్రియాశీలక సభ్యత్వంతో పాటు ఆ కుటుంబ సభ్యులకి ఏమైనా యాక్సిడెంట్ జరిగినా, ఆ క్రియాశీలక సభ్యుడికి ఏమైనా యాక్సిడెంట్ జరిగినా, ఏమైనా జరగడానికి జరిగితే వాళ్ళకి 50,000 రూపాయల నుంచి 1 లక్ష రూపాయల వరకు, అలాగే 2 లక్షల వరకు ఇప్పుడు వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులకు ఇస్తారు. అదేవిధంగా జరగడానికి జరిగితే వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఈరోజు పార్టీ ముందొస్తుంది. ఒకటే విషయం చెప్తున్నాను, ఎవరో చేయని ఒక సాహస పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఎందుకంటే కోట్ల అభిమానులు ఉన్నారు కాబట్టి ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ రోజు జనసేన పార్టీ తరపున వాళ్ళందరికీ కూడా మేము క్రియాశీలక సభ్యత్వ రూపంలో ఉద్యమి అనే కార్యక్రమాన్ని తిరుపతిలో ఈ రోజు అంగరంగ వైభవంగా సాగుతోంది. ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా ఈ రోజు తిరుపతిలో 4 సెంటర్లలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని టెంట్లేసి నిర్వహించారు. ఈ కార్యక్రమం ఈ నెల 10వ తారీఖు వరకు కూడా అంగరంగ వైభవంగా తిరుపతిలో జరగబోతా ఉంది. వైసీపీ పేటీఎం గాళ్ళకి ఏది చెప్పాలో ఏది మాట్లాడాలో తెలీదు. ఒకటి అడుగుతున్నా వాళ్ళని, ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ అయినా సరే వేలాది మందికి 5 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చింది మీ చరిత్ర ఉందా? మీరు రండి, ఛాలెంజ్ చేసి చూపిస్తా. వైసీపీలో డేటా ఇస్తారండి. వేలాది మంది కుటుంబాలకి 5 లక్షల రూపాయలు చొప్పున పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా, నాగబాబు గారి చేతుల మీదుగా, మనోహర్ గారి చేతుల మీదుగా, పార్టీ పెద్దల చేతుల మీదుగా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. మీరు ఎవరైనా ఒక్కరైనా ఏ పార్టీ అయినా సరే చనిపోయిన కుటుంబ సభ్యులు డబ్బులు ఇచ్చినట్టు ఒక ఫోటో చూపించండి ఎక్కడైనా సరే. లేదు, మేము వేలాది మందికి ఎవరైనా రికార్డు మేము ఇచ్చినాము. అలాగే ఎంతో మంది యాక్సిడెంట్లు అయితే ఆసుపత్రి క్షతగాతులకి హాస్పిటల్ ఖర్చులకి ఇచ్చాం. ఛాలెంజ్ చేస్తున్నాం. పేటీఎం కుక్కలు చెప్తున్నాం, మీరు ఈ ఉద్యమి ఈ క్రియాశీల సభ్యుల మీద కామెంట్లు చేస్తే మీ అంత నీచులైతే ఎవరుంటారో చెప్పి కూడా తెలియజేస్తున్నాం. తిరుపతి గత సంవత్సరం అయితే 16,500 చేస్తాం. ఈసారి 30,000 టార్గెట్ గా తిరుపతి పనిచేస్తున్నాం.